వెల్కమ్ టు న్యూస్ అడ్డా. చేతులు భుజాలలో నిరంతరం నొప్పి ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడడం, తప్పు భంగిమలో కూర్చోవడం, బరువులు ఎత్తడం, ఆకస్మికంగా ఎక్కువ శ్రమ చేయడం వల్ల చెయ్యి భుజం నొప్పి రావచ్చు. కానీ ఈ నొప్పి తరచూ వస్తుంటే లేదా తగ్గకుండా ఉంటే అది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. చాలా మంది ఈ నొప్పిని పట్టించుకోకుండా నొప్పి మందులు వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల అసలు కారణం బయటపడదు, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం చేతులు భుజాలలో నిరంతరం నొప్పికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మెడలోని నరాలపై ఒత్తిడి పడితే ఆ నొప్పి భుజాలు చేతుల వరకు వ్యాపిస్తుంది. కీళ్ళల్లో వాపు గట్టిదనం ఉండడం వల్ల నిరంతరం నొప్పి వస్తుంది. భుజం కదలిక తగ్గిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. చేతులు కాళ్ళల్లో తిమ్మిర్లు, మంట, కండరాల బలహీనత, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఎడమ చెయ్యి భుజంలో నొప్పిగా కనిపించవచ్చు. దీనిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చెయ్యి లేదా భుజం నొప్పితో పాటు తిమ్మిరి, బలహీనత, వాపు లేదా ఛాతీ నొప్పి వంటి ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పదే పదే నొప్పి మందులు వాడటం సరైన పరిష్కారం కాదు. సకాలంలో వైద్యులను సంప్రదించి అసలు కారణం తెలుసుకొని సరైన చికిత్స తీసుకోవాలి. తద్వారా పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు.